మీరు స్టార్ట్ అయినప్పుడు, మీ నడక స్టార్ట్ అయినప్పుడు అసలు ఏమనుకుని వచ్చారు హైదరాబాద్? అసలు ఏం లేదు, బతకడానికి వచ్చాం మనం అంతే. హ్మ్. మనకు అసలు ఈ ఆర్టిస్ట్ అవుతాము హ్మ్. ఇవన్నీ ఉంటాయని అసలు అసలు ఎప్పుడు అనుకోలేదు. మరి బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి అంటే ఇనీషియల్ డేస్‌లో నుంచి ఒక ఈ టర్న్ ఎలా వచ్చింది సార్ మీకు? బతకడానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగా కష్టమైంది. కష్టమైన తర్వాత ఒక ఫ్రెండ్ ఒక ఆయన ద్వారా పాలాడి విశ్వనాథ్ గారని ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన డీడీకి యాడ్స్ చేస్తుంటారు. హ్మ్. ఆ తర్వాత అలాగా మీర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఆయనే చేర్చారు. అలా కాదంబరి కిరణ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, హ్మ్. అలా మళ్ళీ సీసీ ఛానల్స్లో ఎడిటర్గా, హ్మ్. అక్కడి నుంచి చిన్నగా ఫ్రీలాన్స్ చేసుకుంటా, హ్మ్. ఇంట్లో సమస్యలను తీర్చుకుంటా హ్మ్. రిలాక్స్డ్గా హ్మ్. మంత్లీ శాలరీకి జెమినీలో జాయిన్ అయ్యాను. హ్మ్. అలా జెమినీ టీవీ నుంచి చిన్నగా స్టార్ 2000 కాంటెస్ట్ అని హ్మ్. అలా ఆర్టిస్ట్గా చిన్నగా. లేతే ఆన్ స్క్రీన్‌కి మనల్ని తీసుకున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, అసలు తెలీదు మనకి ఇది. హ్మ్. అవకాశం వచ్చింది చేద్దాం అంతే. అంతే. నేను నెక్స్ట్ ఒకవేళ హీరో అయితే హ్మ్. వెయిట్ చేసి ఈ స్థాయికి వెళ్ళే పాత్రలు చేయాలి, ఇలాంటి ఆలోచనలు లేవు. హ్మ్. గో విత్ ద ఫ్లో అంతే. హ్మ్. నాకు పని దొరికింది చేసేద్దాం, ఆ టైంకి పని ఏదొస్తే దొరికింది చేసేద్దాం హ్మ్. ఆ అంతేనండి. టైంకి ఏదొస్తే అది అంతేనండి, అలా చేసుకుంటూ చేశాను, వెళ్ళిపోవడం. అలాగే హ్మ్. చేశాను.